జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, నా యొక్క 45 సంవత్సరాల క్రితం కాలం నాటి జ్ఞాపకాలను గుర్తుకు చేయడం ద్వారా పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నాం. పార్టీ కోసం పనిచేసే వారికి సముచిత స్థానం కల్పిస్తుంది. నాదాల్గుల్ గ్రామంలో జరిగిన సంఘటనలో పాల్గొనే సమయంలో అడ్డుకున్నారు. అయినా పేద ప్రజల పక్షాన నిలబడ్డాం. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నాయకులతో కలిసిమెలిసి ఉన్నాం. కష్ట సుఖాలలో అండగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులను సమగ్రంగా విచారించి అడ్డడుగు స్థాయికి వెళ్తున్నాయా లేదా నిశితంగా పరిశీలించాల్సిన అవసరం గవర్నర్పై ఉంటుంది. నల్గొండ పార్లమెంట్ ఇబ్రహీంపట్నం మలక్పేట్ కూడా నల్గొండ పార్లమెంట్ అనే ఉండే కాబట్టి అప్పటి నుంచి ఈ యొక్క ప్రాంతానికి ముఖ్యంగా అందులో ఇక్కడ ఉన్నటువంటి ఇది కాబట్టి మనమంతా కూడా చాలా చిన్న వాళ్ళం. అప్పుడు మరి పార్టీ కూడా అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యింది. 80-81 భారతీయ జనతా పార్టీగా మరి ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను అన్నింటినీ కూడా వారు ధైర్యమిస్తూ మరి ఎన్నో విధాలుగా ఈ యొక్క ప్రాంతాన్ని గ్రామాల వ్యక్తులను కూడా మరి వారు తర్వాత 83లో ఎమ్మెల్యే గారుగా, 85లో ఎమ్మెల్యే గారుగా, 89లో మరి ఈ రకంగా మరి మన యొక్క నల్గొండ పార్లమెంటుకు ప్రతిసారి కూడా చాలా వరకు ఎన్నో అవకాశాలు దగ్గరలాగా వచ్చి మరి వారు ఎంపీ అయ్యేటువంటి అవకాశం వచ్చి కొన్ని కారణాల వల్ల మరి అది మనకు ఓకేనా. ఎన్నికల సందర్భంలో నా యొక్క గవర్నరు పదవి అధ్యక్షులు గారు ప్రకటించడం వలన అప్పుడు ఆత్మీయుల యొక్క సమావేశాల్లో అందరినీ కలవలేకపోయినాను. అందుకనే ఈరోజు ఎన్నికల తర్వాత ఈ యొక్క ఇబ్రహీంపట్నం ఈ ప్రాంతానికి రావటం జరిగింది. ఈ ఇబ్రహీంపట్నంతో నాకు అనేక తీపి గుర్తులున్నాయి. నేను ఒక నాయకునిగా ఎదగటానికి మొట్టమొదట పోటీ చేసినప్పటి నుండి రాజకీయాలు వదిలిపెట్టినంత వరకు కూడా ఇబ్రహీంపట్నంలో అనేక పోరాటాలు, అనేక కార్యక్రమాలు, అనేక సంస్థాపరంగా సమాజపరంగా తీసుకోవటం జరిగింది. అవన్నీ కూడా నాకు గుర్తింపు తెచ్చాయి. ఆ రకంగా పనిచేసినటువంటి నా యొక్క ఆత్మీయ మిత్రులు ఎవరైతే ఉన్నారో, సోదర సోదరీమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఈరోజు కలిసేటువంటి అవకాశం వచ్చింది. వాళ్ళ యొక్క అందరి యొక్క ఆలోచనతో, వాళ్ళ యొక్క అందరి యొక్క కోరిక మేరకే నాకు ఈ పదవి వచ్చిందని చెప్పి నేను ఆశిస్తున్నాను. వాళ్ళ యొక్క కోరికను, వాళ్ళ యొక్క నా మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఈ కార్యకర్తలందరూ కూడా గవర్నరు మా ఇంద్రన్న ఈ రకంగా ఉండాలని ఎట్లయితే కోరుకున్నారో ఆ రకంగా ఉండటానికి నేను ప్రయత్నం చేస్తాను.